నమస్తే అండి. పిల్లల్లో కామన్‌గా ఎల్బో ఫ్రాక్చర్స్ జరుగుతుంటాయి కదా! దాని గురించి తెలుసుకుందాం. సో, పిల్లలు ఎప్పుడన్నా హైట్ నుంచి పడినప్పుడు ఎస్పెషల్లీ మోచేయి చాపి ఔట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అంటాం. చాపి పడినప్పుడు బాడీ వెయిట్ అంతా మోచేతి పైన వీకెస్ట్ పార్ట్ ఉంటుంది. 3-8 ఇయర్స్ మధ్యలో ఆ పార్ట్‌లో ఫ్రాక్చర్ అయ్యేదానికి చాలా అవకాశం ఉంటుంది. దాన్ని సూప్రాకాండిలర్ ఫ్రాక్చర్ హ్యూమరస్ అంటాం. ఒకవేళ ఈ ఫ్రాక్చర్ గాని ఉంది అని సస్పెక్ట్ చేస్తే ఎక్స్‌రే తీస్తారు. ఎక్స్‌రేలో ఒకవేళ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే ప్లాస్టర్స్‌తో సరిపోతుంది. స్టేజ్ 3 అయితే మాత్రం సర్జరీ చేయాల్సుంటుంది. సర్జరీ అయితే కట్ చేసి కుట్లేసే ఆపరేషన్ అంటూ ఏముండదు. యూజువల్లీ ఫ్రాక్చర్‌ని కరెక్ట్‌గా రెడ్యూస్ చేసి దానికి కే వైర్స్ అంటాం. అంటే 2 చిన్న వైర్స్‌తో దాన్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. టైప్ 3 ఫ్రాక్చర్స్‌లో సమ్‌టైమ్స్ వెసెల్‌కి గాని, బ్లడ్ వెసెల్‌కి గాని, నర్వ్ ఇంజ్యూరీ గాని అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, దీన్ని కరెక్ట్‌గా గుర్తించాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది తెలియక దీనికి నాటుకట్లు కట్టడం, మసాజ్ ట్రీట్మెంట్ అలాంటివి చేస్తుంటారు. దానివల్ల మోచేయి వంకరగా పోవడం అండ్ స్టిఫ్‌నెస్ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం. సో, మీ పిల్లల్లో గాని పొరపాటున ఎప్పుడైనా ఎల్బో ఇంజ్యూరీ అయితే ఒకసారి ఎక్స్‌రే తీయించండి. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కలవండి. దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.